ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది నిజం కాదంట. ఫ్యాటీ లివర్ అనేది లివర్లో విపరీతంగా ఫ్యాట్ పేరుకోవడం వల్ల వచ్చే సమస్య. దీనివల్ల లివర్ సిర్రోసిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే ఏం లేదు, లివర్ అనేది పెలుసుగా మారిపోతుందంట. లివర్ చాలా మృదువుగా ఉంటుంది. మనం చికెన్లో లివర్ కొన్నప్పుడు ఒకసారి చేయండి, చాలా మృదువుగా అనిపిస్తుంది. కానీ అదే లివర్ గట్టిగా అయితే దాన్నే లివర్ సిరోసిస్ అంటారు. ఇన్ని రోజులు ఈ ఫ్యాటీ లివర్ ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళు. కానీ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఒబెసిటీ ఉన్న వాళ్ళతో పాటు బక్కగా పీలగా కనిపించే వాళ్ళలో కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి. అంతేకాదు ఫిట్నెస్ మీద స్పృహ ఉండి రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుందండి. బయట బాడీని మనం ఎంత ఫిట్గా ఉంచుకున్నా మన గట్ హెల్త్ కనుక బాగాలేకుంటే ఫ్యాటీ లివర్ సమస్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది మన లైఫ్ స్టైలు, జెనెటికల్ ఇష్యూస్, మన డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు, వీటన్నిటి మీద ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆధారపడుతుంది తప్ప లావుగా ఉన్నారా బక్కగా ఉన్నారా అనే విషయాల మీద ఫ్యాటీ లివర్ సమస్య ఆధారపడదు అని చెప్పి రీసెంట్ స్టడీస్లో తేలింది. మరి బక్కగా ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్టు ఎట్లా తెలుసుకోవచ్చు? ఫస్ట్ అలసట, విపరీతంగా అలసట కనిపిస్తుంది. అంతేకాదు పక్కటెముకల కింద పెయిన్ వస్తుంది. అంతేకాదు తక్కువ వెయిట్ ఉన్నా విపరీతంగా వెయిట్ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. ఇవన్నీ బక్కగా ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ సమస్యకు లక్షణాలు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.